బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు? అసలు బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు. నిన్నను 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. అసలు బంకచెర్ల అంటాడు, లేకపోతే బేసిక్స్ తెలియని ముఖ్యమంత్రి అంటాడు. మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ బేసిక్స్ మాకు తెలుసు, కానీ బేస్మెంట్ సరిగ్గా లేకుండా కట్టడం అనేది అయితే మాకు తెలియదు. కమిషన్ల గురించి అది ఫస్ట్ తెలుసుకోండి మీరు. ఇవాళ గతంలో గోదావరి నీళ్ళ గురించే కానీ మిగతా వాటి గురించే కానీ ఎక్కడెక్కడికి వచ్చి కూర్చొని 4 సార్లు మాట్లాడి మీ వాటా తీసుకోండి అని చెప్పి జగన్ గారితో కూర్చున్నప్పుడు మర్చిపోలే. రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పి రోజా గారింటికి పోయి చేపల పులుసు బాగున్నదని చెప్పి తినొచ్చింది మర్చిపోలే రాష్ట్ర ప్రజలు. ఇంకా ఇవాళ మీ అల్లుడు మీ కొడుకు కలిసి ఒలకపోతు మాటలు మాట్లాడుకుంటా బేసిక్స్ తెలియదా, ఇది తెలియదు, అది తెలియదు అని మేము కట్టిన మా బేసిక్స్ ఒకటే మాకు చెప్పినాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇంకా మేము కట్టిన ఏ డ్యామ్ కూడా ఇంత తొందరగా కూలిపోలే మీ తిరిగా. మాకు తెలిసిన బేసిక్స్ అవి. నేను ఉత్తగా మాట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని కాదు. రేవంత్ రెడ్డి కుసంస్కారి, ఓ సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు, మాట్లాడితే ఎదుటివారి మీద బురద జల్లడం, నోటికొచ్చినట్టు ఒదురుబోత్తనంతో మాట్లాడడం. మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో. ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కొని వచ్చిన వాళ్ళం కాదు మేము. ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమం పేరట, నీళ్లు నిధులు నియమాలని పేరట అమరవీరుల ప్రాణాల మీద, వాళ్ళ శవాల మీద పేలాలు ఎరక తిని, కమిషన్లు తిని, కోట్ల రూపాయలకు ఇది చేసుకొని ఇవాళ మీకు అహంకారంతో, డబ్బు అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏదో ప్రయత్నం అని ప్రవర్తున్న దాన్ని ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే కళ్ళకు కొట్టొచ్చినప్పుడు మీ దోపిడి అవపడుతున్నది ప్రతి దాంట్లో. ఇంకా మీరు ఏదో మాయమాటలు, ఈ లెక్కలు, టీమ్సిక్లను ఇవ్వని అవని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. పొద్దుగా లేస్తే అబద్ధాలతోటి మీ జీవితాలు గడుపుకుంటూ ఎంతసేపు ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా ఆ విధంగా మా మీద ఇవాళ అవినీతి ఆరోపణలు లేవు మీ తిరిగా. పొద్దుగా లేస్తే మీ మీద ఈ కబ్జాలు, ఆ దుకాన్లు, ఈ రేసులు, ఆ రేసులు, ఈ సీసాలు, ఇదే లొల్లి. ఇలా ప్రశాంతంగా రాష్ట్ర ప్రజలు మేమిచ్చే స్కీములు, మేమిచ్చే ప్రతి స్కీమ్ ఇవాళ కుల మతాలకు అతీతంగా ఏ పార్టీ అని అడగట్లేదు. మీ టీఆర్ఎస్ వాళ్ళని, మీ బీజేపీ వాళ్ళని అడగండి. ఇవాళ మేమిచ్చే పథకాలు 500 రూపాయల బోనస్ అవ్వపడతలే మీ కళ్ళకు. ఇక్కడ మీకు చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అవ్వపడతలేవా మీకు? ఏమవ్వదంటే మేము ఏది ఇస్తే దాని విమర్శ. మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే కూడా దాని మీద ఇది ఓ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం తెగబడి బతుకుతున్నారు. ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నాం, మా టీం గారు కూడా, ఉప ముఖ్య అందరికి కూడా
ఆగబడు సార్, ప్రజలలో మనం బతుకుతున్నాం, ప్రజలు మనం వెంబట్టున్నారు. వీళ్ళేమీ లేదు, వీళ్ళు డిపాజిట్లు పోయిన జీరోలు ఉన్న వీళ్ళకు ఎక్కడ కూడా జవాబు చెప్పవలసిన అవసరం లేకుండా మీరు ముందుకు పోండి సార్. వి ఆల్ ఆర్ విత్ యూ.